ప్రతి ఒక్కరికి అవసరమైంది. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాల్సిన పథ్యాహారమే. అదే మన చర్మానికి మేలు చేసే పథ్యాహారం. మరి దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. గట్టి పెరుగు, చక్కెర పొడి, యాలకుల పొడి. కావాల్సిన పదార్థాలేంటో చూసారు కదా. మరి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి స్టార్ట్ చేద్దామండి. అలాగేనమ్మా. చర్మానికి మేలు చేయాలంటే ఏంటంటే చర్మానికి చక్కటి మృదుత్వాన్ని ఇవ్వాలి. మృదువుగా ఉంటే చర్మం హెల్తీగా ఉన్నట్టు, సాఫ్ట్గా ఉండి ఏమి దురదలు లేకుండా చూస్తే చాలా బాగుంది, బేబీ స్కిన్ అని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ఎఫెక్ట్ ఉండేలాగా ఉండాలి. అలాగే ఆయుర్వేద పరంగా చూస్తే ఏంటంటే వాతాన్ని పిత్తాన్ని తగ్గించేటువంటి పదార్థాలు కావాలి. సో వాతాన్ని పిత్తాన్ని తగ్గించి చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చేటువంటిది అని చెప్పినట్టయితే ఏంటంటే పెరుగు చెప్పుకోవాలి మనం. సో దానికి మనకి తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటిది ఏంటంటే కొంచెం మరీ పలచగా కాకుండా గట్టిగా ఉన్నటువంటి పెరుగుని తీసుకోవాలి. పెరుగు చర్మానికి టానిక్లా ఉపయోగపడుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది. అంటే చర్మానికి కావాల్సినటువంటి విటమిన్లు అందించడానికి కూడా పెరుగు బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో పెరుగుని తీసుకోవాలి. ముందు పెరుగుని తీసుకుని దాన్ని ఒక తెల్లటి బట్టలో వేసి, మామూలుగా మనం గట్టిగా తోడు పెట్టుకునే పెరుగుని ఒక తెల్లటి బట్టలో వేసి మూట కట్టేయాలి. మూట కట్టేస్తే ఏంటి, గట్టిగా మూట కట్టి పిండేసేస్తే అందులో ఉండేటువంటి నీరంతా పోతుంది. ఆ నీరంతా పోయిన తర్వాత వచ్చినటువంటి గట్టి ముద్దలాంటి పెరుగుని తీసుకోవాలన్నమాట. సో మనం అది ముందే తడిగా చేసి పెట్టేసుకున్నాము. పెరుగుని మూట కట్టి నీరంతా పోయే వరకు తీసేయటం. ఒకేసారి పిండితే కూడా ఒక్కొక్కసారి పోకపోవచ్చు. అందుకోసం ఏం చేస్తామంటే మూట కట్టేసి దాన్ని విడిగా ఒట్టిగా వేలాడ కట్టుకోవడం. ఏదైనా ఒక దానికి వేలాడేసి కిందకి పెట్టేసి ఉంచేస్తే వేలాడుతూ నీరు పోతుంది. లేదంటే దాన్ని ఒక దానిలో పెట్టి కొంచెం బరువు దాని మీద పెట్టినా కూడా మొత్తం నీరంతా పోవాలి. నీరంతా పోయిన తర్వాత ఇలాగ మనకి ఒక పన్నీర్ ముద్ద ఎలా ఉంటుందో అలాగ ఒక ముద్దలాగా వస్తుంది మనకి. అది అలాంటి ముద్దని తీసుకోవాలన్నమాట. ఈ ముద్దని మనం ఇప్పుడు తయారు చేయబోయేటువంటి పదార్థంలో పెద్దగా మిగతా ప్రాసెస్ ఏ ఉండదు, ఇదే ఎక్కువగా ఉంటుంది. దీన్ని రెడీగా పెట్టుకుందాము. దీంతో పాటుగా చక్కెర ఎంత అంటే ఇప్పుడు ఎంత పరిమాణంలో మనకి ఈ ముద్ద తీసుకున్నాము అంటే సుమారుగా ఒక 100 గ్రాముల నీరు కార్చేసినటువంటి పెరుగు ముద్ద తీసుకుంటే, నీరు తీసేసిన తర్వాత ఎంత ఉందో వెయిట్ అది ఒక 100 గ్రాములు తీసుకుంటే దానికి సుమారుగా ఒక 75 గ్రాముల పరిమాణంలో చక్కెరని తీసుకోవాలి. ఈ చక్కెర కూడా బాగా పొడి చేసేసేయాలి. అంటే ఇప్పుడు ఈ పెరుగులో ఈ చక్కెరని కలిపి మనం ఒకటి చాలా చలవ చేసేటువంటి పదార్థాన్ని తయారు చేస్తాం ఇప్పుడు. సో ఈ రెండు రెడీగా ఉన్నాయి. అలాగే యాలక్కాయలు ఏంటంటే ఒకటి సుగంధ ద్రవ్యానికి, అంటే తర్వాత ఈ తీసుకునేటువంటిది కొంచెం హెవీగా ఉండేటువంటి పదార్థం తయారవుతుంది. తేలిగ్గా అరగడానికి కూడా మనకి యాలక్కాయలు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇది కూడా చర్మానికి ఒక మంచి మేలు చేయడానికి కూడా సహాయపడుతుంది అనమాట. సో మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ఎక్కువ పరిమాణంలో చేసుకుంటుంటే ఇంట్లో జల్లెడ తీసుకుంటే బెటరు, కొంచెం విశాలంగా ఉంటుంది కనుక. కొద్దిగా చేసుకుంటున్నట్టయితే కనుక ఇలాంటి వడపోసుకునేటువంటిది కూడా వాడుకోవచ్చు మనం. ఇది దగ్గర పెట్టుకోండి. దాంట్లో ఇప్పుడు ఈ పెరుగు నీరు తీసేసినటువంటి పెరుగు ముద్దని మనం ఇందులో వేసుకోవాలి. అందులోనే ఒక అంటే 1/4 వంతు వచ్చేలాగా చక్కెర పొడిని కూడా కలపాలి. కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. వేసేసిన తర్వాత దీన్ని ఏంటంటే అన్ని కలుపుతూ దీంతోటి మనం రుద్దుతూ ఉండాలి. రుద్దుతుంటే కింద నుంచి కలిసిపోయింది వస్తుంది మనకి సాఫ్ట్గా. ఒక ముద్దలాగా కిందకు వస్తుంది చూడండి. దాన్ని మీరు ఒక స్పూన్ తోటి కలుపుతుండండి, ఎందుకంటే పెరుగు అంతా దానికి అంటుకుని ఆగిపోతుంది అక్కడే. అడుగును చూస్తే మీకు ఒకసారి తిప్పి చూపించండి, కనపడుతుంది అది మనకి ఇటు అలా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం తీసుకోవాలి విడిగా. ఎందుకంటే ఆ పక్క కింద నుంచి వచ్చేటువంటిది పెరుగు చిక్కగా ఉంటుంది కనుక కారి పడిపోదు. అడుగున జల్లెడ కింద కానీ చల్నీ కింద కానీ అక్కడ ఆగి ఉంటుంది. దాన్ని తీసుకుని మనం కింద ఉన్న పంచదారని ఈ ముద్దని కూడా బాగా కలిపేసుకోవాలి.
అది మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే ఇంకా. ఇంతే. అంతే. తేలికగా ఉంటుంది. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పెరుగు ముద్ద, తర్వాత పంచదార, యాలక్కాయల పొడి. సో, మనం ఊహించుకోవచ్చు ఎట్లా ఎంత టేస్టీగా ఉంటుందన్నది గూడాను. అదే మన పత్యాహారం అన్నమాట. డాక్టర్ గారు మరి ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే దీన్ని ఇప్పుడు మనం తయారు చేసుకుని ఇప్పుడు మనం చూపిస్తున్న పరిమాణం ఉంది కదా! ఈ పరిమాణంలో రోజుకి ఒక్కసారి అన్నమాట. రోజుకొకసారి ఒక పెద్ద చెంచాడు పరిమాణంలో తీసుకోవాలి. ఇది టేస్టీగా ఉంది కదా అని మరీ ఎక్కువ తీసేసుకోకూడదు. ఎక్కువ తీసుకున్నట్టయితే గనక బరువు పెరగచ్చు. అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్ళు అసలే తీసుకోకూడదు. ఇందులో చక్కెర అంతా కూడా ఎక్కువ వేసాం గనక. మిగతా వాళ్ళు ఎవరైనా సరే కొద్ది పరిమాణాలు అంటే ఒక పెద్ద చెంచాడు పరిమాణంలో రోజు కొంచెం తీసుకుంటున్నట్టయితే కనుక చిన్న పిల్లలు కూడా పెట్టచ్చు. పిల్లలకి చక్కటి పోషక విలువలు వస్తాయి. వాళ్ళ చర్మం కూడా సాఫ్ట్‌గా తయారవుతుంది. ఎవరైనా కానీ రోజు ఒక చెంచాడు ఒకసారి మాత్రం తీసుకుంటూ ఉన్నట్టయితే చర్మం చక్కగా మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.